హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అంటే జూన్ 12వ తారీఖు నుంచి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ప్రతి విద్యార్థికి అంటే ఒక విద్యార్థికి 15,000 అయితే ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉంటే 30,000 రూపాయలు ఖాతాలు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అంటే ఒక తల్లికి వందనకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అందులో సిక్స్ స్టెప్ వాలిడేషన్ 6 అంచెల ధృవీకరణ అంటే ఆ యొక్క 6 స్టెప్ వాలిడేషన్ ఇంక్లూడ్ చేసింది. ల్యాండ్, కారు, ఇన్కమ్ ట్యాక్స్ వాటికి సంబంధించి క్లియర్గా ఒక వీడియో చేస్తాను నేను. ఎందుకంటే అక్కడ 15,000కి బదులుగా 13,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ఆ యొక్క గైడ్లైన్స్లో ఉంది. అలా ఎందుకు జరుగుతూ ఉంది, ఆ మెయింటెనెన్స్ ఫండ్ అంటే ఏంటి, 6 స్టెప్ వాలిడేషన్లో ఏం చూస్తారు, అదేవిధంగా ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది, అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని గైడ్లైన్స్ ఇచ్చారు. అది నేను ఒక ఎక్స్పెషల్లీ మంచి వీడియో చేస్తాను. దానికి ముందు నేనేమంటానంటే, మీరు ఆ గైడ్లైన్స్ ప్రకారం అర్హత కలిగి ఉన్నా సరే, ఎందుకంటే అమౌంట్ జమ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి గైడ్లైన్స్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది, మీరు అర్హత కలిగి ఉన్నా సరే, అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ మీకు డబ్బులు పడకపోవడానికి కారణాలు 3 ఉంటాయి. ఆ 3 ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా? దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ఫస్ట్ కండిషన్, విద్యార్థి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో విద్యార్థి మరియు మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఎవరికైతే తల్లికి వందనం అర్హత కలిగి ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చాలామంది లేరు. సో మేము గతంలో వీడియోలో కూడా తిరిగి చేస్తున్నాం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లల్ని జాయిన్ చేయండి, అంటే యాడ్ చేయండి, సచివాలయంలో చేస్తారు, లేదు మీరే ఓన్గా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వీడియో చేస్తూనే ఉన్నాను. చాలామంది చేసుకున్నారు. థ్యాంక్ యూ అని చెప్పేసి, అన్న నేను ఈ వీడియో చూసి నేను మా పిల్లల్ని యాడ్ చేశాను, థ్యాంక్ యూ అని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పటికే అవకాశం ఉంది. సిటిజన్ ఎన్రోల్మెంట్ అని ఒక లింక్ ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా పిన్ చేస్తాను కామెంట్. దాంట్లో కూడా మీరు మీ పిల్లల్ని మీరే స్వయంగా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అంటే విద్యార్థులు మరియు తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. అలా లేకపోవడం వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళకి డబ్బులు పడవు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని సర్కిల్ రిలీజ్ చేసింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. సంక్షేమ పథకాలు వర్తించాలంటే తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండి తీరాల్సిందే. దాని మీద క్లియర్గా వీడియో కూడా చేశాను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క పిల్లలు, మీకు ఒక 2 పిల్లలు ఉన్నారు, ఒకరు యాడ్ అయ్యారు, ఒకరు యాడ్ అవ్వాలి, మీరే సొంతంగా యాడ్ చేసుకోవచ్చు. దయచేసి ఇప్పటికైనా మీ పిల్లల్ని యాడ్ చేసుకోండి. అంటున్నాను కదా, అన్ని గైడ్లైన్స్ ప్రకారం, అన్ని అర్హతల ప్రకారం, మీకు అన్ని అర్హతలు కలిగి ఉన్న ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో విద్యార్థులు లేకపోవడం వల్ల పిల్లలు యొక్క తల్లికి వందనాన్ని కోల్పోతారు. అంటే తల్లి కోల్పోతారు. ప్రతి విద్యార్థికి 15,000 అన్నాం కదా, అది కోల్పోతారు. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. పిల్లలు కూడా రేషన్ కార్డులో ఉండాలి, అటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ పిల్లలు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా. మీకు తెలియకపోతే మీ సచివాలయాన్ని సంప్రదించండి. ఓకేనా? పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా, పిల్లలు మరియు ఫ్యామిలీ మొత్తం రేషన్ కార్డు కలిగి ఉన్నారు. ఎందుకంటే రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి గైడ్లైన్స్ చెప్పారు మాకు. అంటే రేషన్ కార్డులో పిల్లలు ఉండాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఫస్ట్ కండిషన్. ఇలా ఉన్నట్లయితే మీరు అర్హత కలిగి ఉన్నట్టు, అంటే మీరు అన్ని అర్హతలు కలిగి ఉన్న డబ్బులు పడడానికి సిద్ధంగా ఉన్నట్టు. రెండోది ఏంటంటే ఈకేవైసీ, మదర్ ఈకేవైసీ. అలాగే 5 years దాటిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా ఈకేవైసీ తప్పనిసరి. సో ఇప్పుడు ఎవరైతే మదర్ ఉన్నారో మదర్ ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలి. ఎందుకంటే ఇంతకుముందు అమ్మఒడి వేసే సమయంలో కూడా పేమెంట్ చేసేటప్పుడు మనం ఈకేవైసీ వేసేవాళ్ళం. అవునా? పేమెంట్ వేసిన తర్వాత కూడా ఈకేవైసీ, అంటే 2 సార్లు ఈకేవైసీ వేసేవారు. ఒకటి డబ్బులు పడకముందు, తర్వాత డబ్బులు పడిన తర్వాత. మరి డబ్బులు పడకముందు ఎందుకంటే మదరు లైవ్లో ఉన్నారు, మదరు ఎలిజిబుల్ అని చెప్పడానికి ఒక ఈకేవైసీ. అంటే మిస్యూజ్ అవ్వకుండా ఫండ్స్, తల్లికి వందన అమౌంట్ కావచ్చు, గతంలో అమౌంట్ కావచ్చు, ఈ ఫండ్స్ మిస్యూజ్ అవ్వకూడదు. అంటే ఖచ్చితంగా అక్కడ పిల్లవాడి యొక్క తల్లి అకౌంట్లో మాత్రం డబ్బులు పడాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పిల్ల యొక్క తల్లి మరణించినట్లయితే తండ్రి గార్డియన్గా పెడతారు. తండ్రి కూడా మరణించినట్లయితే మనము ఎవరైతే మన గార్డియన్కి, తాత అవ్వచ్చు, నాన్నమ్మ అవ్వచ్చు, ఎవరైనా పడతామో వాళ్ళకి గార్డియన్కి పెడతాం. సో ఏదేమైనా ఎవరైతే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో బెనిఫిషరీ వాళ్ళు, ఎక్స్పెషల్లీ మదర్ మేజర్స్ ఉంటారు కాబట్టి మదర్ ఈకేవైసీ కంపల్సరీ వేయాలి. అది మీరు ఓన్గా కూడా వేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? లింక్ ఇస్తాను. ఓకే, మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పిల్లలు స్వయంగా మీరు, లేకపోతే మీరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ కూడా మీరే సొంతంగా మీ ఫోన్లోనే ఈకేవైసీ వేసుకోవచ్చు త్రూ ఓటీపీ ద్వారా. ఆ లింక్ కూడా ఇస్తాను. అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే యాడ్ చేసుకునే విధానం నేను తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా అదే ఎలా యాడ్ చేసుకోవాలని కూడా వీడియో చేస్తున్నాం. ఒకసారి మన వీడియో చూడొచ్చు మీరు. అదేవిధంగా ఈకేవైసీ గురించి చెప్పాను. తర్వాత ఎన్పిసిఐ, ఈ ఎన్పిసిఐ కూడా మనకి కంపల్సరీ. ఎందుకంటే డీబీటీ, గతంలో కూడా డీబీటీ వేశారు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ డీబీటీ వేస్తుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో డబ్బులు పడాలి అంటే తల్లి యొక్క ఆధార్కి అలాగే బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మళ్ళీ నేను నిన్న మొన్న ఒకసారి వీడియో చేశాను, నేను మళ్ళీ చేస్తున్నాను. ఎందుకు అసలు ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనం అనుకుంటాం నాకు రేషన్ కార్డు ఉంది, నాకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి, నాకు పొలం లేదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు, నాకు కార్ లేదు, ఇవన్నీ లేవు కదా, నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను అని మీరు అనుకుంటే అర్హతలు కలిగి ఉన్నారు. బట్ మీరు మీ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే, ఓకేనా, రేపొద్దున్న మీ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని చెప్పేసి మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోవచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అర్హులు అనర్హుల లిస్టుని గ్రామ వార్డు సచివాలయాల్లో అక్కడ డిస్ప్లే చేస్తారు. అప్పుడు మీరు అనర్హుల లిస్టులో ఉండే కారణాలు నేను చెప్తున్నాను కదా. అనర్హుల లిస్టులో పిల్లలు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఖచ్చితంగా మీరు అనర్హులు అయిపోతారు. రేషన్ కార్డు కలిగి లేకపోతే అనర్హులు అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ. ఓకే, అంటే నేను చెప్పిన దాని ప్రకారం పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, తల్లి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, వీరందరూ కలిపి ఒక రేషన్ కార్డు కలిగి ఉండాలి, అందరూ కలిపి ఒక రేషన్ కార్డు, ఫ్యామిలీ రేషన్ కార్డు ఉండాలి. రెండోది, తల్లి ఈకేవైసీ వేయాలి. ఈకేవైసీ వేసినట్లయితే మీరు ఈకేవైసీ ఎలా కూడా చెప్తున్నాను. మూడోది ఎన్పిసి అని చెప్పి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా మీరు ఎన్పిసి ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మీ ఆధార్ లింక్డ్, బ్యాంక్ లింక్డ్లో అమౌంట్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు పడాలంటే మీరు ఎన్పిసి లింక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది గతంలో కూడా అమ్మఒడి పేమెంట్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఎన్పిసి నాట్ మ్యాపింగ్, ఇన్యాక్టివ్ అని వచ్చేసేది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మరి ఎన్పిసి ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో కూడా నేను ఎక్స్పెషల్ వీడియో చేశాను. ప్రతి టాపిక్ మీద వీడియో చేశాను. ఇవన్నీ మీకు అది ఎన్పిసి గురించి తెలియదు. ఎక్స్పెషల్లీ మీకు అదే గురించి అర్థం కాకపోతే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ దగ్గరలో ఉన్న, మీ ఊరిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్పిసి లింక్ అయిపోతుంది. తద్వారా మీకు డబ్బులు మీ అకౌంట్లోనే డైరెక్ట్గా పడతాయి. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నాం కదా. ఈ 3 పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, మదర్ ఈకేవైసీ వేయాలి, తర్వాత ఎన్పిసి లింక్లో ఉండాలి మదర్ది అకౌంట్కి. సో జాయింట్ అకౌంట్ అంటున్నారు, జాయింట్ అకౌంట్ అవసరం లేని పిల్లలకి అది వేరు, మదర్కి సరిపోతుంది సింగిల్ అకౌంట్, అది కూడా ఎన్పిసి లింక్డ్ అని చెప్తున్నాను. ఈ మూడు మీరు చూసుకోండి. మీరు అన్ని అర్హతలు కలిగి ఉన్నా ఇవన్నీ చూసుకోండి. వీటి వల్ల కూడా మీకు డబ్బులు పడకపోవడానికి ఒక కారణంగా తయారవుతుంది. డబ్బులు ఎందుకు పడలేదు, మాకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి కదంటే, మీరు ఎన్పిసి లింక్ చేసుకోకపోతే గవర్నమెంట్ డబ్బులు వేసిన ఉపయోగం ఏముంది? డైరెక్ట్గా మీ అకౌంట్లో వేయదు కదా. ఈ ఆధార్ లింకులు దాంట్లో వేస్తుంది. 4 అకౌంట్లు ఉన్నాయండి, 4 అకౌంట్లు ఏదైతే ఎన్పిసి లింక్ అయ్యి ఉందో ఆ అకౌంట్కి మాత్రమే పడుతుంది. చాలామంది అడుగుతున్నారు, అన్న ఎన్పిసి 2 అకౌంట్లు లింక్ చేసుకోవచ్చు. అలా కుదరదు. మీకు 4 అకౌంట్లు ఉంటే ఒక అకౌంట్కి మాత్రం ఎన్పిసి లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి బ్యాంకులో ఆటోమేటిక్గా చేస్తారంటే బ్యాంకు మనం చెప్పాలి, ఎన్పిసి లింక్ చేయమని మనం చెప్పుకోవాలి, మ్యాపింగ్ చేసుకోవాలి. వాళ్ళు చేయరు, ఆటోమేటిక్ చేయరు. మనం లెటర్ పెట్టుకోవాలి, ఎన్పిసి లింక్ అని లెటర్ పెట్టుకోవాలి. అదంతా ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని మళ్ళీ చెప్తున్నాను. సో మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, ఇవన్నీ మీరు జాగ్రత్త వహించినట్లయితే ఈ రోజు నుంచి తల్లికి వందన అమౌంట్లు పడుతున్నాయి కాబట్టి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి. ఓకేనా, చిన్న తప్పిదాలు చెయ్యొద్దు. అలా గైడ్ లైన్స్ ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అర్హతలు చెప్పిన 6 వైలేషన్ కావచ్చు, 13,000 ఎందుకు వేస్తున్నారు అనేది కావచ్చు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వేస్తారు, ఈ చాలా అంటే ఒక 6-7 పేజెస్ ఉంది గైడ్ లైన్స్. దాని గురించి క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.